అందరికీ నమస్కారం. రే బుద్ధుందా మీకు? కొంచెం అసలు మైండ్ పనిచేస్తుందా చేయట్లేదా? కడుపుకి అన్నమైనా తింటుందా మీరు? పిచ్చా కాకపోతే మీకేంట్రా ఇట్లా పోతారా? సరే చదువు లేని వాళ్ళంటే తీసేయండి, చదువుకొని ఆఫీసర్లు అయ్యండి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చొని నోట్లు లెక్కేయడానికి కానీ సర్టిఫికేట్లు చూడడానికి కానీ ఉమ్మిపోతారా మీరు? బుద్ధి జ్ఞానం ఉండాలా, చదువుకోగానే సరికాదు. చాలా మంది టిఫిన్ సెంటర్లో కానీ వేరే ఎక్కడైనా సరే చివరికి టిఫిన్ వేసే ఆకు, ఇప్పుడు కవర్లు ఉంటాయి కదా పార్సిల్ కట్టడానికి, ఇట్లా నాలుగుతో ఉమ్ము పూసి ఆ కవర్లు తీస్తున్నారు బయటికి, దాని మీద టిఫిన్ పెడతారు, అది మనం ఇంటికి తెచ్చుకొని తింటున్నాం. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం రే! మనుషులు ఒళ్ళు వయసు పెరగగానే సరికాదు, కొంచెం మైండ్ కూడా పెరగాల. వాళ్ళంటే సరే చదువు లేని వాళ్ళు వాళ్ళకేం తెలియసేవదు అనుకోవచ్చు. మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చొని, రెవెన్యూ ఆఫీసుల్లో కూర్చొని, పోలీస్ ఆఫీసు డిపార్ట్మెంట్లో అక్కడ కూర్చొని ఉమ్ములు పూసి, సర్టిఫికేట్లు గుమ్ములు పూసి, డబ్బులు గుమ్ములు పూసి మీరు జనానికి ఇస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి టైంలో కూడా మీరు పూసిన ఆ ఉమ్ముల వల్లే మొత్తం దేశం మొత్తం కరోనా వ్యాపించిన కారకులు మీరే. ఇప్పటికైనా మారి బుద్ధి బుర్ర తెచ్చుకొని సావండి సన్నాసులారా.